తపస్సు కాల 3వ శుక్రవారం. తపస్సు కాలములో మనము పాపాన్ని విడిచిపెట్టాలని చెప్పుకుంటున్నాము. కాని సమాజం నెమ్మదిగా స్వీకరిస్తున్న చెడును మనము కూడా కొంచెం కొంచెంగా అంగీకరిస్తూ అలవాటు చేసుకుంటున్నాం. ఇది సాధారణం అయిపోతుందా? పౌలుగారు గలతీయులతో 5వ అధ్యాయం 9వ వచనంలో కొంచెము పులిసిన పిండి మొత్తమును పులియజేయును అని హెచ్చరించారు. మన మాటలు కృపతో నిండినవా లేక విషముతో నిండినవా? మన విలువలు ధనములోనా లేక ధర్మములోనా? అర్ధనగ్న వేషధారణ, మందు, విందు సర్వసాధారణమైంది. శరీరము పరిశుద్ధాత్మ ఆలయమని మర్చిపోయామా? యెషయా 5:20లో మంచిని చెడ్డదని, చెడ్డదాన్ని మంచిదని చెప్పువారికి శాపము అని హెచ్చరించాడు. సమాజాన్ని అనుసరించటమాని సత్యానికి నిలబడుచున్నామా? మీరు లోకమునకు ఉప్పుగాను వెలుగుగాను ఉన్నారు అని అపోస్తలుడైన మత్తయి గారు 5:13-14లో చెప్పారు కదా. నెమ్మదిగా చొరబడుతున్న విషయాన్ని గుర్తించండి. సత్యములో నిలబడండి. ఆయన శ్రమలలో మనకు ఆ శక్తి లభిస్తుంది. సహోదరీ సహోదరుడా, ఎన్ని ఆటంకాలు నిన్ను పక్కతో పట్టించటానికి ప్రయత్నం చేసినా నిలబడు.